బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాట్లు ఆగడం లేదు. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని పాము కాటేసింది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి యశ్వత్ను పాము కాటు వేసింది. దీంతో కోరట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. నిన్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కరిచింది. పాము కాటుతో 2 విద్యార్థులకు చికిత్స పొందుతున్నారు. పాము కాట్లపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇదే పాఠశాలలో మొత్తం 6గురిని పాము కాటేసిందని, ఇప్పటికే 2 విద్యార్థులు చనిపోయారు. దీనిపై తీవ్ర ఆందోళన నెలకొంది. జగిత్యాల పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాట్లు ఆగడం లేదు. ఒకే గురుకుల పాఠశాలలో 6గురిని పాము కాటేస్తుంది. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి యశ్వత్ను పాము కాటివేసింది. దీంతో కోరట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వరుసగా ఈ పాము కాట్ల గురించి తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన నెలకొని ఉంటుంది కదా? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే పెద్దాపూర్ జగిత్యాల జిల్లాకు సంబంధించి గురుకుల పాఠశాలలో పాము కాటుకు సంబంధించిన కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మనం చూసిన నిన్న 2 కేసులు మొత్తంగా 6 మంది పాము కాటుకు గురయ్యారని చెప్పేసి మనకు సమాచారం. ఇప్పటికీ పరిస్థితి అయితే మామూలుగా డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక గత కొద్ది రోజుల్లో కూడా ఈ గురుకుల పాఠశాలలో పాముల సంచారం ఎక్కువగా ఉంది. చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల నుంచి కూడా ఈ పాములు వస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక్కొక్క విద్యార్థికి పాము కాటు గురి కావడం అనేది వాళ్ళ తల్లిదండ్రులను అయితే ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా ఒక విద్యార్థికి అయితే యశ్వంత్కి అయితే పాము కాటేసింది. అదేవిధంగా కోరట్ల ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఓంకార్ అఖిల్ అనే విద్యార్థులు కూడా పాము కాటు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పాము కాటు దృష్ట్యా చూసుకుని అధికారులు అదేవిధంగా గురుకుల పాఠశాల సిబ్బంది కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని కూడా ఎక్కడ కూడా విద్యార్థులు బయటికి రాకుండా అదేవిధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. లక్ష్మీనాథ్, అయితే 2 విద్యార్థులు చనిపోయినట్టుగా గతంలో కూడా మనకి సమాచారం అందుతుంది. 2 విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విషయం చెప్తుంటే విద్యార్థులు చనిపోయారనేది మాత్రం ఇక్కడ వాస్తవం. అయితే ఎక్కడి నుంచి పాములు వస్తున్నాయి, ఏంటి అసలు వీటన్నిటిని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే పాము కాటుకు సంబంధించిన జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా సీరియస్ గా దృష్టి సారించింది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లైట్ డిమ్ ఉన్నది.